పశ్చిమ గోదావరి జిల్లా గుండెకాయ వ్యాపార వాణిజ్య కేంద్రం తాడేపల్లిగూడెం ప్రగతి పథంలో మరో భారీ ముందడుగు పడబోతోందా? దశాబ్దాల కాలంగా స్థానిక ప్రజలు కంటున్న విమాన ప్రయాణ కల సాకారం కాబోతుందా అంటే అవుననేలా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అవసరమైన భూములను పరిశీలించేందుకు 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఇటీవలే నియోజకవర్గంలో పర్యటించింది. తాజాగా జగ్గన్నపేటలోనూ ఎయిర్పోర్టు కోసం భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మా ప్రతినిధి శ్రీనివాసరావు గ్రౌండ్ రిపోర్ట్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టు సాకారం దిశగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? థ్యాంక్ యూ పవన్. ఏ ప్రాంతమైనా రహదారి సౌకర్యం ఉంటే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అది రైలు కావచ్చు, లేకపోతే రోడ్డు కావచ్చు, ఎయిర్పోర్ట్ సౌకర్యం కావచ్చు. ఈ 3 ప్రయాణ సౌకర్యాలు ఉంటే ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు కానీ లేకపోతే ఇతర ఏవైనా రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఆ ఆలోచనతోనే ఈ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వం అంటే 2014లోనే బీజం పడింది. 2014లోనే పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి కూడా భూములను కూడా ఎంపిక చేసేందుకు అప్పట్లోనే బృందం అనేది ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఎక్కువగా అటవీ భూములు ఉన్న నేపథ్యంలో అటవీ భూములు కనుక తీసుకుంటే భూమికి 2 భూమి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భూసేకరణ కూడా కొంత చేపట్టడం జరిగింది. అయితే కాలక్రమంలో 2019లో ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. ఈ ఎయిర్పోర్టు నిర్మాణం అనేది గాల్లో కలిసిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ఎయిర్పోర్టు అలాగే రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూసేకరణ చేసేందుకు ఇటీవల తాడేపల్లిగూడెంలో ఓ కేంద్ర బృందం కూడా పర్యటించి తాడేపల్లిగూడెంలోని వివిధ ప్రాంతాలను ఈ కేంద్ర బృందం పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా అచ్చెన్నపేట అలాగే వెంకటరామన్నగూడెం ఈ ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించి కేంద్ర బృందం పరిశీలించడం జరిగింది. ఎయిర్పోర్టుకు సంబంధించి నిర్మాణం అలాగే రన్వే అలాగే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా అలాగే కోకో పంటలు అలాగే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. వీటిని ప్రధానంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలంటే అది రోడ్డు కావచ్చు లేకపోతే ఇప్పటివరకు కూడా రైలు మార్గం ద్వారా ఈ ఆక్వా అలాగే కోకో పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఈ ఎయిర్పోర్ట్ కనుక అందుబాటులోకి వస్తే కార్గో సేవల ద్వారా ఆక్వా అలాగే కోకో ఉత్పత్తులను ఇతర దేశాలకు అలాగే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ ఎయిర్పోర్ట్ రావాలంటూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష అనుకోవచ్చు. ఎప్పటి నుంచో కూడా ఈ ఎయిర్పోర్ట్ రావాలంటూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. 2014లో ఈ ఎయిర్పోర్ట్ ఆలోచన అనేది బీజం పడింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఇప్పటికే భూసేకరణ అనేది దాదాపు 1100 ఎకరాలు చేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే భావిస్తోంది. ఇందుకు సంబంధించి కూడా రైతుల్ని గ్రామ సభలు పెట్టి ఆ రైతులను మోటివేట్ చేసే అంశంలో కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రైతుల నుంచి భూములు సేకరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎంత ప్యాకేజ్ ఇస్తుంది, రైతులంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే అంశాలను కూడా ఇప్పటికే అధికారులు యోచిస్తున్నారు. మొత్తంగా ఈ తాడేపల్లిగూడెంలో మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎయిర్పోర్ట్ రావడాన్ని ప్రజలు స్వాగతిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.